Hello everyone, let's learn the Hindu newspaper for today. Our main headline is Trump blasts allies, tells them to go get your own oil. Okay, what Trump is doing? Blasting allies. Allies means friends. ALLY, ally, friend. Okay, so plural of ally is ALLIES, friends. Fine. So he is blasting friends. Who are his friends? His friends in NATO. America plus NATO. UK and other European countries forms NATO. Okay. So his allies are UK, France, Italy, Germany. All these are his allies through NATO. NATO ద్వారా వీళ్ళందరూ ట్రంప్కి ఫ్రెండ్స్, ఐ మీన్ యూఎస్కి ఫ్రెండ్స్. సో దే ఆర్ హిస్ allies. Okay. He blasting allies. Why? Because as per NATO, every country is supposed to help. If one country of those entire NATO countries is attacked, no, it means that they have అటాక్ ఆల్ ద కంట్రీస్ ఆఫ్ నాటో. అంటే నాటోలో ఉన్న ఏ ఒక్క కంట్రీ మీద చేసినా అందరి మీద చేసినట్టు అని వాళ్ళు ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నారు. సో ఇట్స్ నాట్, దేర్ విల్ బి నో వార్ విచ్ వన్ నాటో కంట్రీ విల్ ఫైట్. సో ఇప్పుడు యూఎస్ ఒక వార్లో ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఎంటైర్ నాటో షుడ్ హెల్ప్. నాటోలో ఉన్న అలీస్ అన్ని హెల్ప్ అవ్వాలని వాళ్ళ అగ్రిమెంట్ ఉండే. బట్ దాని ప్రకారం ఏ కంట్రీ కూడా ముందుకు రావట్లేదు. ఇటలీ డినై చేసింది, ఫ్రాన్స్ డినై చేసింది. ఓకే, దే ఆర్ ఓపెన్లీ డిక్లేరింగ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు సపోర్ట్. స్పెయిన్ డిక్లేర్ చేసింది వీఆర్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ యూఎస్ అని. సో ఇట్స్ అగేన్స్ట్ దేర్ అలీ పాలసీ కదా, వాళ్ళ ఫ్రెండ్షిప్కి పాలసీకి అగేన్స్ట్గా వెళ్తుంది. అందుకని ఏం చెప్తున్నాడంటే, అయితే నాకు ఆయిల్తో పని లేదు, బికాజ్ యూఎస్ ఈజ్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఇట్స్ ఓన్ ఆయిల్ యాక్చువల్లీ. ఓకే, యూఎస్కి మిడిల్ ఈస్ట్ ఆయిల్ డిపెండెన్సీ ఎక్కువ ఏం లేదు. బట్ మిడిల్ ఈస్ట్ వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నది ఎవరు? ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ హూ ఆర్ ఇంపోర్టింగ్ ఆయిల్ ఫ్రమ్ ద మిడిల్ ఈస్ట్. సో ట్రంప్ ఏం చెప్తుండంటే, ఇట్స్ ఓకే ఫర్ యూ, అంటే నేను ఇంకా మీ ఆయిల్ మీరే తెచ్చుకోండి, నాకు పని లేదు మిడిల్ ఈస్ట్ ఎలా పోయినా అని చెప్తున్నాడు. సో హీఈస్ బ్లాస్టింగ్ అలీ, అంటే తిడుతున్నాడు లేదా కోపం చేస్తున్నాడు అలీస్ ఫ్రెండ్స్. పోయి మీ ఆయిల్ మీరే తెచ్చుకోండి, మీకోసం నేను ఇంకా కష్టపడను అని చెప్తున్నాడు. ఓకే, అండ్ వాట్ ఎల్స్ ఈ సేయింగ్? యుఎస్ ప్రెసిడెంట్ అక్యూజ్ మీన్స్ నిందించడం. ఓకే, సో అక్యూజ్డ్, అతను ఏమని నిందిస్తుండే? నాటో పార్ట్నర్స్ ఆర్ నాట్ బీయింగ్ దేర్ ఫర్ అమెరికా. నాటో పార్ట్నర్స్ ఎవరు అమెరికా కోసం ఉండట్లేదు. అంటే ఇంత పెద్ద వార్లో అమెరికా ఒక్కదాన్ని వదిలేశారు. ఇట్స్ నాట్ బికాస్ ఇట్స్ లెస్ పవర్ఫుల్. అమెరికా కెన్ వైప్ అవుట్ ఎంటైర్ ప్లానెట్. ఇట్స్ సో మిలిటరీ, సో మచ్ పవర్ఫుల్. ఓకే, ఇట్ హ్యాస్ వెరీ అడ్వాన్స్డ్ బాంబర్స్, టెక్నాలజీస్, మిజైల్స్ విచ్ కెన్ హిట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద గ్లోబ్. ఓకే, అమెరికా యాక్చువల్లీ డజంట్ నీడ్ ఎనీ హెల్ప్ టు వైప్ అవుట్ ఎంటైర్ ప్లానెట్, బట్ ఇట్ ఎక్స్పెక్ట్ సపోర్ట్ యాజ్ అ మోరల్ సపోర్ట్. ఓకే, కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు అట్లా చేసేసరికి హీఈస్ అక్యూజింగ్, నిందిస్తుంది, మీరు ఎవరు నాకు హెల్ప్ చేయలేదు. నాటో పార్ట్నర్స్, నాటో అంటే ఏంటి? నాటో ఈజ్ ఎ మిలిటరీ గ్రూపింగ్, నార్త్ అమెరికన్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఓకే, నార్త్ అట్లాంటిక్ ఐ గెస్. ఓకే, సో డ్యూరింగ్ ద వార్ ఆన్ ఇరాన్ హీ టెల్స్ కంట్రీస్ దట్ దే కెన్ ఐదర్ బై ఫ్యూయల్ ఫ్రమ్ ద యూఎస్ ఆర్ గో టు ద స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ టు పిక్ ఇట్ అప్. సో అతను ఇంకేం చెప్తున్నాడు? మా దగ్గర కావాల్సినంత ఆయిల్ ఉంది, యూఎస్ హ్యాస్ ఎనఫ్ ఆయిల్, మీరు కావాలంటే నా దగ్గర కొనుక్కోండి, లేదంటే మీకు మీరు పోయి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని ఓపెన్ చేసుకోండి, కానీ మీరు నాకు సపోర్ట్ చేయకపోతే నేను ఈ వార్లో బాగోదు అని చెప్తున్నాడు. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ న్యూస్ ఐటమ్. అండ్ ఇంపీచ్మెంట్ మోషన్ విత్ నో విన్నర్స్, ఇట్ షోస్ బ్రేక్ డౌన్ ఇన్ కాన్ఫరెన్సెస్ ఈసీ అండ్ ఈసీ. ఓకే, సో ఇంపీచ్మెంట్ అంటే ఏంటి? రిమూవింగ్ ఎ పర్సన్ ఇన్ పవర్. నార్మలీ ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేస్తారు. ఓకే, సో ఒక ప్రైమ్ మినిస్టర్ని పీపుల్ ఎలక్షన్స్లో ఓడించవచ్చు, కానీ ప్రెసిడెంట్ షుడ్ బి రిమూవ్డ్ బై క్యాబినెట్ అండ్ సమ్ పార్లమెంట్. ఓకే, సో ఇఫ్ ప్రెసిడెంట్స్ కండక్ట్ ఈజ్ అగేన్స్ట్ ద కంట్రీస్ పాలసీ, అప్పుడు ఇంపీచ్ చేస్తారు. ఇంపీచ్మెంట్ ఈజ్ టు రిమూవ్ ఫ్రమ్ పవర్. ఓకే, బై లా, లీగల్గా లా ప్రకారం ఒక పర్సన్ని పవర్ నుంచి తీసేయడం. దిస్ వర్డ్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ పొలిటికల్ సర్కిల్స్. మన డైలీ ఇంగ్లీష్లో ఎక్కువ యూజ్ అవ్వదు, అన్లెస్ అండ్ అంటిల్ వీఆర్ రిఫరింగ్ ఏ పొలిటికల్ సర్కమ్స్టాన్సెస్. పొలిటికల్ పరిస్థితుల్ని మాట్లాడుకున్నప్పుడు మాత్రమే ఈ వర్డ్ యూజ్ అవుతుంది. బట్ జస్ట్ రిమెంబర్, ఇంపీచ్మెంట్ ఈస్ టు రిమూవ్ సమ్మన్ ఫ్రమ్ పవర్ లీగల్లీ యూజింగ్ లా. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, ఉత్తమ్ అర్జెస్ సెంటర్ టు అడ్రస్ షార్టేజ్ ఆఫ్ ఆటో ఎల్పిజీ ఇన్ తెలంగాణ. అర్జ్ ఈజ్ ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ ద పాస్ట్. అర్జ్ మీన్స్ టు రిక్వెస్ట్ బ్యాడ్లీ, అంటే గట్టిగా రిక్వెస్ట్ చేయడం, చాలా ప్రెస్ చేసి రిక్వెస్ట్ చేయడాన్ని. ఐ అర్జ్ యూ నాట్ టు డూ ఇట్, అంటే చెప్తున్నావు, రిక్వెస్ట్ చేస్తున్నావు, ఇలా చేయకూడదు అని చెప్పడం. ఓకే,
అర్జ్ మీన్స్ టు రిక్వెస్ట్ బట్ విత్ మోర్ స్ట్రెస్, ఎక్కువ ఇంటెన్సిటీలో రిక్వెస్ట్ చేసేదాన్ని అర్జ్ అంటారు. ఓకే, సో ఉత్తమ్ అంటే మినిస్టర్ ఉత్తమ్ కుమార్. సెంట్రల్ గవర్నమెంట్ని షార్టేజ్ ఆఫ్ ఎల్పిజి, ఆటో ఎల్పిజి, తెలంగాణలో ఆటో ఎల్పిజి షార్టేజ్ ఉంది. షార్టేజ్ అంటే ఏంటి? కరువు అంటే సప్లై తక్కువ ఉండడం షార్టేజ్. కరువు అంటే మన ట్రెడిషనల్ ప్యాడీ సప్లై కాదు, అంటే మన పంట పొలాల కరువు వచ్చింది అనుకో దాన్ని షార్టేజ్ అనకూడదు. ఏదైనా సప్లై సైడ్ తగ్గినప్పుడు దాన్ని షార్టేజ్ అంటారు. ఓకే, మన దగ్గర ఎల్పిజి రావట్లేదు కాబట్టి షార్టేజ్ ఆఫ్ ఎల్పిజి, పెట్రోల్ దొరికిపోతే షార్టేజ్ ఆఫ్ పెట్రోల్. ఓకే, సప్లై సైడ్ ఏమైనా లిమిటేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే షార్టేజ్ అనాలి. ఇండియా, నెక్స్ట్ న్యూస్ ఐటమ్, ఇండియా కెన్ కంఫర్టబుల్లీ క్యాటర్ టు పిఎన్జి డిమాండ్. హ్యావ్ యూ ఎవర్ హియర్డ్ ద వర్డ్ పిఎన్జి? మనం సిఎన్జి విన్నాం. వాట్ ఈస్ పిఎన్జి? ఓకే, పిఎన్జి అంటే పైప్డ్ న్యాచురల్ గ్యాస్. ఓకే, అంటే సిఎన్జి స్కార్సిటీ ఉందని పిఎన్జికి వెళ్ళమంటారు. మరి పిఎన్జిలో స్కార్సిటీ ఉండదా? పైప్డే కదా, జస్ట్ డిఫరెన్స్. సిఎన్జి ఏమో సిలిండర్స్లో లేదా బాక్సెస్లో డెలివర్ చేస్తారు, ఇట్ హ్యాస్ టు బి స్టోర్డ్. వెరస్ పిఎన్జి ఈజ్ డెలివర్డ్ బై పైప్స్ డైరెక్ట్లీ టు ద జనరల్లీ గేటెడ్ కమ్యూనిటీస్కి, డెవలప్డ్ పార్ట్ ఆఫ్ ద సిటీస్లో ఉంటాయి. ఇప్పుడు మీరు కొక్కపేట సైడ్ వెళ్తే అన్ని అపార్ట్మెంట్స్కి పిఎన్జీస్ ఉంటాయి, వాళ్ళు ఇండివిజువల్గా సిలిండర్స్ వేయరు. ఓకే, బికాజ్ ఈచ్ అపార్ట్మెంట్ అలోన్ కన్సిస్ట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ హోమ్స్. ఒక్కొక్క లేఅవుట్లో థౌజండ్స్ ఆఫ్ హోమ్స్ ఉంటాయి. ఒక్కొక్క సిలిండర్ వస్తుంటే అక్కడే ఒక గోడౌన్ పెట్టాల్సి వస్తుంది. సో దే విల్ హ్యావ్ పైప్ న్యాచురల్ గ్యాసెస్. ఓకే, ఇందులో ప్రోపేన్, మన ట్రెడిషనల్ సిలిండర్స్లో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ప్రోపేన్ అండ్ బ్యూటేన్ ఉంటుంది. కొంచెం అడ్వాన్స్లో ఈ మధ్యలో ఐసోబ్యూటేన్ కూడా ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ట్రెడిషనల్ గ్యాసెస్ ఇన్ ద నార్మల్ సిలిండర్స్. ఓకే, వేరాస్ పిఎన్జిలో అది ఉండదు. సో జస్ట్ గూగుల్ ఫ్రమ్ యువర్ సైడ్ సో దట్ యూ విల్ రిమెంబర్ వాట్ ఈస్ పిఎన్జి. అసలు పిఎన్జి అంటే ఏంటి, వై దిస్ డిబేట్ ఆఫ్ సిఎన్జి వర్సెస్ పిఎన్జి, పిఎన్జి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ యూస్ సమ్ ఏఐ టూల్ అండ్ ట్రై టు లెర్న్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. ఓకే, వాట్ గ్యాస్ కన్సిస్ట్ ఆఫ్ పిఎన్జి, పిఎన్జిలో ఏం గ్యాస్ ఉంటుంది, మరి అది స్కార్సిటీ లేదా? ఎల్పిజీలు ఆర్ సిఎన్జీస్ మనం అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. దెన్ వై నాట్ పిఎన్జి? పిఎన్జికి ఎందుకు స్కార్సిటీ రావట్లేదు? అవి ప్రొడ్యూసింగ్ డైరెక్ట్లీ, ఆ గ్యాసెస్ మన దగ్గర డైరెక్ట్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇట్లాంటి క్వైరీస్ని క్యూరియాసిటీతో సెర్చ్ చేయడానికి చూడండి. దీస్ ఆర్ ద రియల్ టైమ్ ఇష్యూస్. మీరు ఎప్పుడైనా జనరల్ నాలెడ్జ్ రావాలంటే ఏదో అరిహంట్ ఆర్ సమ్ అదర్ బుక్ పట్టుకొని చదవాల్సిన అవసరం లేదు. ఎవ్రీడే జరిగే జనరల్ న్యూస్ని అనాలిసిస్ ఎక్కువగా మీరు థింక్ చేస్తే సరిపోతుంది. ఐ మీన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ కాంప్రహెన్సివ్లీ, హోలిస్టిక్గా మొత్తం చూడాలి. మనం సిఎన్జి క్రైసిస్ ఉందనగానే ఆ మిడిల్ ఈస్ట్లో వార్ ఉంది అందుకని సిఎన్జి క్రైసిస్ ఉంది అట్లా కాదు. ఓకే, యూ హ్యావ్ టు నో అసలు మిడిల్ ఈస్ట్ నుంచే సిఎన్జి ఎందుకు వస్తుంది, అసలు ఆ గ్యాస్ ఏంటి, అది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, దాని ఆల్టర్నేటివ్స్ లేవా, దానికి మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు పిఎన్జి వస్తే ఎందుకు ఆ స్కార్సిటీ మీద ఇంపాక్ట్ తగ్గేలా ఉంది. సో యూ హ్యావ్ టు లెర్న్ బై యువర్ సెల్ఫ్ సో దట్ యూ విల్ రిమెంబర్. ఓకే, మోర్ దెన్ ఇఫ్ ఐ సే డైరెక్ట్లీ, ఐ విల్ జస్ట్ టీచ్ యూ హౌ టు థింక్ రాదర్ దెన్ టీచింగ్ యూ వాట్ టు థింక్. ఓకే, సో దిస్ పిఎన్జి, వాట్ ఈస్ పిఎన్జి అనేది కూడా యూ హ్యావ్ టు నో అండ్ వై ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆప్షన్ టు ఫైట్ ఆర్ ఇష్యూస్ రైట్ నౌ అనేది యూ హ్యావ్ టు నో బై యువర్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఐటమ్, ఇట్స్ ఓన్లీ ఫర్ వొకాబులరీ. షాస్ ఎఫిజీ బర్న్ట్ ఓవర్ గద్దర్ రిమార్క్ ఇన్ పార్లమెంట్. ఎఫిజీ అంటే ఏంటి? షా యొక్క ఎఫిజీ బర్న్ చేశారంటే, ఫస్ట్ ఎఫిజీ బర్న్ చేశారు. గద్దర్ రిమార్క్ అంటే గద్దర్ అని ఎవరినో కామెంట్ చేశాడు పార్లమెంట్లో అని చెప్తున్నారు. వాట్ ఈస్ ఎఫిజీ? ఎఫిజీ అంటే దిష్టిబొమ్మ. ఓకే, దిష్టిబొమ్మ. వీల్ సీ దిస్ బర్నింగ్ ఆఫ్ ఎఫిజీస్ ఆర్ ప్రొసెషన్ ఆఫ్ ఎఫిజీస్ ఇన్ అవర్ కాలనీస్ ఇన్ వెరీ ఆఫన్ ఇన్ పొలిటికల్ సినారియోస్, రైట్? సో దిష్టి బొమ్మ అని మీరు తెలుగులో, ఇంగ్లీష్లో ఏమంటారు? ఎఫ్ఈజీ, దిష్టి బొమ్మ. రిమెంబర్, దిష్టి బొమ్మని ఏమంటారు? ఎఫ్ఈజీ. ఓకే, నెక్స్ట్ టైం వెన్ యూ కమ్ అక్రాస్ దిస్ దిష్టి బొమ్మ వర్డ్ ఎనీవేర్ ఇన్ ద న్యూస్, యూ షుడ్ ఇమీడియట్లీ రిమెంబర్ ఇంగ్లీష్ వర్డ్ ఫర్ ఇట్, ఇట్ ఈస్ కాల్డ్ ఎఫ్ఈజీ. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఐటమ్, పోలీస్ లాంచ్ AI enabled website to combat drug abuse. What is the meaning of launch? లాంచ్ అంటే స్టార్ట్ చేయడం. ఓకే, లంచ్ కాదు, లంచ్ అంటే మనం మధ్యాహ్నం చేసే భోజనం. LUNCH ఈజ్ లంచ్. LAUNCH లాంచ్ ఈజ్ సంథింగ్ విచ్ వీఆర్ స్టార్టింగ్ ఒక స్కీమ్ స్టార్ట్ చేయడాన్ని లాంచింగ్ ఏ స్కీమ్ అంటారు. మీన్స్ దే ఆర్ స్టార్టింగ్ ఏ స్కీమ్. ఆర్ ఇక్కడ AI ఎనేబుల్డ్ వెబ్సైట్ని లాంచ్ చేశారు అంటే అప్పటి నుంచి ఒకటి ఓపెన్ చేయడం అన్నట్టు. ఇప్పుడు మన విగ్రహాన్ని పొలిటీషియన్ హ్యాస్ కేమ్ టు లాంచ్ సమ్ ఐడల్ అని చెప్పకూడదు. ఎందుకు? లాంచ్ అంటే ఓపెన్ చేయడం, స్టార్ట్ చేయడం అన్నంత మాత్రాన విగ్రహాన్ని చేస్తే దాన్ని ఏమని చెప్పాం మనం?
అన్వీల్, దానికి ఉన్న ముసుగు తీస్తారు, అట్లా ఆ సందర్భంలో అన్వీల్ అంటారు. లాంచ్ మీన్స్ సమ్ ప్రాసెస్ ఆర్ స్కీమ్స్ ఆర్ సమ్ వెరైటీ ఆఫ్ సమ్ న్యూ కైండ్ ఆఫ్ సిస్టమ్ని స్టార్ట్ చేసే ముందు దాన్ని లాంచ్ అంటారు. ఓకే ఓకే లాంచ్ మీన్స్ టు స్టార్ట్ ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ స్కీమ్స్, సిస్టమ్స్, ప్రాసెస్. ఓకే ఇట్లాంటి వాటిని స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే లాంచ్ అంటారు. ఏ ఎనేబుల్ వెబ్సైట్ టు కాంబాట్. కాంబాట్ అంటే ఏంటి? ఫైట్. ఫైట్. సో ఫైట్ డ్రగ్ అబ్యూస్. డ్రగ్స్ని డ్రగ్స్ ద్వారా జరిగే ఈ అబ్యూస్ని ఫైట్ చేయడానికి, కాంబాట్ ఫైట్ చేయడానికి ఏ ఎనేబుల్ వెబ్సైట్ని లాంచ్ చేశారంట. ఓకే కాంబాట్ అనేది జనరల్గా మిలిటరీ సైడ్ ఎక్కువ వాడతారు. సో మిలిటరీ ఫైటింగ్స్ని కాంబాట్ అంటారు. సో దాన్ని కూడా మనం మన సైడ్ కొంచెం మార్చుకున్నాం. ఇట్లా డ్రగ్ అబ్యూస్ కానీ ఇట్లా జనరల్ పాలసీ వైట్ చేసే ఫైట్స్కి కూడా లాంచ్ అని పెట్టడం స్టార్ట్ చేశారు. ఓకే స్కాగ్ ఫ్లాగ్స్ అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్. ల్యాప్సెస్ మీన్స్ ఫెయిల్యూర్స్ అట్ ఉస్మానియా యూనివర్సిటీ. అంటే తగినట్టు ఉండకపోవడాన్ని ల్యాప్సెస్ అంటారు. కొంచెం మనం ఇప్పుడు ఎల్ఎస్సీ పాలసీ కట్టపోయినా పాలసీ ల్యాప్స్ అయింది అంటారు. అంటే పాలసీ యూ హ్యావ్ కమిటెడ్, ఆ పాలసీ టర్మ్స్ ప్రకారం నువ్వు చేయలేదు కాబట్టి ఇది ఫెయిల్. ల్యాప్స్ మీన్స్ జనరల్లీ ఫెయిల్యూర్స్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నట్టు. నెక్స్ట్ ఎడిటోరియల్. విల్ గో టు ద ఎడిటోరియల్. ద వెస్ట్ ఏషియా కాల్డ్రన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇట్స్ ఫాల్అవుట్. ఓకే వెస్ట్ ఏషియా అంటే ఏంటి? మిడిల్ ఈస్ట్ అన్నా వెస్ట్ ఏషియా అయినా మన ఈ సందర్భంలో ఒక్కటే. ఓకే సో వెస్ట్ ఏషియా అంటే ఏషియాకి వెస్ట్ సైడే ఇవన్నీ కంట్రీస్ ఉన్నాయి. ఈ అరబ్ కంట్రీస్ కానీ ఇరాన్, ఇరాక్, సిరియా ఇవన్నీ వెస్ట్ ఏషియా. దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ యూరప్. ఓకే దే ఆర్ పార్ట్ ఆఫ్ ఏషియా, వెస్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి వెస్ట్ ఏషియా. కాల్డ్రన్. కాల్డ్రన్ అంటే ఏంటి? దిస్ వర్డ్ మే బీ యూస్ఫుల్ వెరీ లెస్ టు యూ, బట్ ఇట్స్ ఓకే ఫర్ యూ టు రిమెంబర్. ఓకే గుర్తుపెట్టుకోవడానికి అప్లై చేయడం చేయండి. జనరల్లీ కాల్డ్రన్ అంటే ఏంటి? ఇక్కడ సందర్భాన్ని వదిలేస్తే కాల్డ్రన్ అంటే ఏ లార్జ్ వెజిల్, నార్మల్గా టు హీట్ థింగ్స్. అంటే ఇప్పుడు మనం వాటర్ వేడి చేయాలంటే కొప్పెర అంటారు. తెలంగాణ లాంగ్వేజ్లో అయితే కొప్పెర. వాటర్ వేడి చేసేది ఒకటి ఉంటుంది కదా, మనం హీటర్ పెడతాం లేదా పొయ్యి మీద దాన్ని పెడతాం. సో అది కానీ లేదా ఒక లార్జ్ ప్యాన్లో మనం హీటింగ్ కోసం వాడితే దాన్ని కాల్డ్రన్ అంటారు. ఓకే కొన్ని సైడ్స్ ఆఫ్ తెలంగాణ బగోనా అంటారు, కొన్ని సైడ్స్ కడాయి అంటారు. కడాయి పూరీలు ఎక్కడ ఇస్తాం? కడాయి. ఇట్స్ అ లార్జ్ వెజిల్ విచ్ ఈజ్ యూస్ టు హీట్ థింగ్స్ కదా. సో దాన్ని కాల్డ్రన్ అంటారు. కాల్డ్రన్ మీన్స్ కొప్పెర, కడాయి, జనరల్ ట్రూ ట్రాన్స్లేషన్. ఇక్కడ ఏంటి? ద వెస్ట్ ఏషియా కాల్డ్రన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫాల్అవుట్. ఇక్కడ అదే పదాన్ని ఎట్లా వాడారు? వెస్ట్ ఏషియా అనేది ఎప్పుడు వరల్డ్ ఎకనామీస్ని హీట్ చేయడానికి, వరల్డ్ కంట్రీస్ని వాడడానికి యూజ్ చేసే పవర్. మీరు సిన్స్ మన మోడర్న్ హిస్టరీ మొత్తం చూసుకున్నాం, మోడర్న్ హిస్టరీ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 తర్వాత నుంచి చూసుకున్నా, ద థింగ్స్ ఇన్ వెస్ట్ ఏషియా ఈజ్ లార్జ్లీ ఇంపాక్టింగ్ అవర్ లైఫ్స్. ఓకే ఇప్పుడు ఇరాన్ వార్స్ కానీ 1980s దాని తర్వాత సద్దాం హుస్సేన్ వాళ్ళది చూడడం కానీ, సో నెక్స్ట్ టెర్రరిజం స్టార్ట్ అయింది కూడా మిడిల్ ఈస్ట్లో, దాని ద్వారా మళ్ళీ వెస్ట్ అండ్ మన కంట్రీస్ ఇంపాక్ట్ అవ్వడం. దెర్ ఆర్ మెనీ వార్స్ ఆల్వేస్ హ్యాపెనింగ్. ఇక్కడ ఎందుకు వార్స్ అవుతాయి? బికాజ్ ఇట్స్ రిచ్ ఇన్ న్యాచురల్ ఎనర్జీ రిసోర్సెస్కి రిచ్ ఉంది. దాని మీద కంట్రోల్ కోసం కంట్రీస్ ట్రై చేస్తూ ఉంటాయి. ఇఫ్ దే ఆర్ పవర్ఫుల్, వాళ్ళే పవర్ఫుల్ ఎనఫ్ అయితే వెస్ట్ కంట్రోల్ ఉండలేదు. సో ఇఫ్ దే ఆర్ గుడ్ ఎనఫ్, వాళ్ళు పవర్ఫుల్ అయితే అమెరికా రోల్ అక్కడ ఉంటుందా? ఉండదు. యూరోపియన్ కంట్రీస్ రోల్ ఉంటుందా? ఉండదు. సో దే డోంట్ వాంట్ దెమ్ టు బికమ్ పవర్ఫుల్. అందుకే ఎప్పుడు వార్స్ పెట్టి వాళ్ళని వీక్ చేస్తూ అక్కడున్న ఎనర్జీ మీద వీళ్ళు కంట్రోల్ చెలాయించడానికి చూస్తారు. సో హౌ దిస్ ఎంటైర్ వెస్ట్ ఏషియా ఈస్ బిహేవింగ్ నౌ, వరల్డ్ మొత్తాన్ని హీట్ చేయడానికి యూజ్ చేసే ఒక వెజిల్ లాగా యూజ్ అవుతుంది. అందుకని కాల్డ్రన్ అన్నారు. ఓకే సో ద కాల్డ్రన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అంటే మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, ఇట్ ఈస్ తగాదా. కాన్ఫ్లిక్ట్ మీన్స్ తగాదా. సో వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్, దాని యొక్క ఫాల్అవుట్ అంటే ఏంటి? రిజల్ట్. దానివల్ల వచ్చే రిజల్ట్ ఏంటి అని అర్థం. So the author went on describing more. Okay we cannot discuss entire editorial, his opinion. Okay next, unexpected surge also. These are all, many of the words are very much repeated. Okay if you follow our content daily, if you subscribe to our channel and follow our content daily, you will be very good at speaking the professional English, not just butler English or normal English. You will be very good in
speaking professionally, okay, because we are repeatedly using some words, or we are also knowing to use how to frame sentences based on those words. ఓకే, సర్జ్ కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సర్జ్ అనేది ఏ సందర్భంలో ప్రీవియస్లీ మాట్లాడుకున్నాం? స్టాక్ మార్కెట్ ఒకేసారి పెరిగినప్పుడు సర్జ్ అనుకున్నాం. పెట్రోల్ ప్రైసెస్ ఆర్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఒకేసారి పెరిగినప్పుడు సర్జ్ అనుకున్నాం. సో సర్జ్ మనం ఎన్నోసార్లు దేనికి మాట్లాడుకున్నాం? వెన్ సంథింగ్ ఇంక్రీజెస్ సడన్లీ, ర్యాపిడ్ ఇంక్రీజ్, సడన్ ఇంక్రీజ్ ఉన్నప్పుడు సర్జ్ అనే వర్డ్ని మనం ప్రీవియస్లీ న్యూస్ ఐటమ్స్లో చాలాసార్లు చూసాం. ఇక్కడ ఏంటంట, ఇప్పుడు ఏం పెరిగిందంట? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఐఐపి. దిస్ ఆల్సో, వాట్ ఈజ్ ఐఐపి ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్ ఎ లాట్ మెనీ టైమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ పర్స్పెక్టివ్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఏంటి, మన కంట్రీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అని మెజర్ చేయాలి. ఒక కేపీఐ ఉండాలి. ఇప్పుడు నీ పర్ఫార్మెన్స్ ఏంటి అని నీ మార్క్స్ చెప్తాయి, అకాడమిక్ పర్ఫార్మెన్స్. లేదా నువ్వు గేమ్ బాగా ఆడావా లేదా అనేది నీ స్కోర్ చెప్తుంది. నీ క్రికెట్ అయితే రన్స్ చెప్పడం, ఫుట్బాల్ అయితే నెంబర్ ఆఫ్ పాసెస్ చెప్పడం, గోల్స్ కాకపోయినా నెంబర్ ఆఫ్ పాసెస్ చెప్తుంది, ఆర్ హౌ యూ యాక్టివ్లీ బిహేవ్. సో ప్రతిదాన్ని నీ పర్ఫార్మెన్స్ మెజర్ చేయాలంటే ఒక మెట్రిక్ ఉండాలి కదా, ఎలా కొలుస్తున్నావు. ఓకేనా, నేను ఫాస్ట్గా రన్ చేస్తున్నాను లేదా అనే దానికి నువ్వు ఎంత టైంలో ఈ డిస్టెన్స్ని రీచ్ అయ్యావు అనే దానికి ఫాస్ట్, అదొక కేపీఐ, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. అంటే మెజర్ చేయడం నీ పర్ఫార్మెన్స్. ఓకే, ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతున్నావు అనే దానికి నీ పర్ఫార్మెన్స్ మెజర్ ఏంటి, నువ్వు ఎంత మంచిగా ఆర్టికల్ రాయగలుగుతున్నావు, ఒక ఫైవ్ లైన్ ఆర్టికల్ ఆన్ యువర్ ఓన్ ఎలా రాయగలుగుతావు, అదొక మెజర్మెంట్. సో అలానే మన కంట్రీ ఎంత బాగా పర్ఫామ్ చేసింది అని తెలపడానికి ఎవ్రీ మంత్ మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాం, ఇన్ఫ్లేషన్ ఏంటి, ప్రొడక్షన్ ఏంటి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికోసం కంట్రీ విల్ నాట్ జస్ట్ గవర్నమెంట్ ప్రొడక్షన్, ప్రైవేట్, గవర్నమెంట్ అన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అవి ఎంత ప్రొడ్యూస్ అయిన ఇండస్ట్రీస్ అనేది వాళ్ళు ఎవ్రీ మంత్ డేటా ఇస్తారు. దాన్ని బట్టి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. ఆ నంబర్ పెరిగితే మనం ఈ పాస్ట్ మంత్లో వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ అవర్ ప్రొడక్షన్ అన్నట్టు యాజ్ అ కంట్రీ. అది ప్రైవేట్ సెక్టర్ అవ్వచ్చు, గవర్నమెంట్ సెక్టర్ అవ్వచ్చు, ఇండివిజువల్ సెక్టర్ అవ్వచ్చు. సో వీ హ్యావ్ ఎనఫ్ స్టాటిస్టిక్స్ టు కలెక్ట్ దస్ డేటా. ఇప్పుడు స్టీల్ ప్రొడక్షన్ ఎంత జరిగిందని స్టీల్ కంపెనీస్ అన్నిటి నుంచి తీసుకుంటారు. క్రూడ్ ఆయిల్ రిఫైనరీ ఎలా జరిగింది. సో ఒక ఫార్ములా ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ దగ్గర. వాళ్ళు దాన్ని బట్టి ఎవ్రీ మంత్ మన ప్రొడక్షన్ క్యాపబిలిటీ పెరిగిందా తగ్గిందా అని క్యాలిక్యులేట్ చేస్తారు. దాన్ని ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటారు. దిస్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఎవ్రీ మంత్ బై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్సా, మినిస్ట్రీ ఆఫ్ కామర్సా, యూజ్ అగైన్ గో అండ్ గూగుల్ ఇట్. ఓకే, సో నిన్న ఒక ఐఐపి డేటా రిలీజ్ అయింది. అందులో వీ హ్యావ్ వెరీ గుడ్ మనం పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ డ్యూ టు ద క్రూడ్ ఆయిల్ ఇంక్రీజ్, గ్యాస్ స్కార్సిటీ వచ్చింది, క్రూడ్ ప్రైస్ పెరిగింది. సో వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ ఐఐపిపి టు రెడ్యూస్, బట్ సడన్గా సర్జ్ పెరిగింది. మన లాస్ట్ మంత్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పెరిగింది. సో ఈ అన్ఎక్స్పెక్టెడ్ సర్జ్ ఏంది, ప్రీవియస్ డేటా నుంచి డైవర్జ్, అంటే ప్రీవియస్గా ఇట్లా వెళ్తే ఇట్లా డైవర్జ్ అయింది, దూరం వెళ్ళింది. ప్రీవియస్గా తగ్గుతూ వచ్చి ఒకేసారి పెరిగింది. ఎందుకు పెరిగింది అనేది దిస్ న్యూస్ ఐటమ్ ఎక్స్ప్లెయిన్స్ ఎలాబొరేట్లీ. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఐటమ్, ఎర్త్స్ ఆర్బిట్ ఆర్ ఫిల్లింగ్ అప్ బికాస్ గవర్నెన్స్ హ్యాజంట్ కెప్ట్ స్పేస్. ఇది దేని సందర్భంలో మాట్లాడుతున్నాడు? శాటిలైట్స్. మనం ఎర్త్ ఆర్బిట్లోకి శాటిలైట్ లాంచ్ చేస్తున్నాం. ఓకే, సో ఎవ్రీ శాటిలైట్ విల్ మూవ్, మనం ఏ స్పీడ్తో వెళ్తుంది, ఆర్బిటాల్ స్పీడ్. ఎర్త్ యొక్క ఆర్బిటాల్ స్పీడ్ సమ్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ పర్ మినిట్ ఉంటుంది. సో ఆ స్పీడ్తో ఎవ్రీ శాటిలైట్ ఈజ్ మూవింగ్. ఫైన్, ఒకటికొకటి కొలైడ్ అవ్వకుండా ఉండడానికి మన లాంచ్ చేసే ప్రతి శాటిలైట్ పాత్ని మనం ఇంటర్నేషనల్ ఏజెన్సీతో షేర్ చేసుకుంటాం. సో ద నెక్స్ట్ కంపెనీ విల్ మేక్ ష్యూర్ లైక్ దేర్ శాటిలైట్ విల్ నాట్ ఫాలో ద సేమ్ పాత్. ఓకే, ఆ టైంలో సేమ్ పాయింట్ ఆఫ్ టైంలో సేమ్ ప్లేస్లో ఉండకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఓకే, సో దీనికోసం కొన్ని పాలసీ ఉంటాయి కంట్రీస్ అన్నీ కలిసి ఉండడానికి. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే విల్ గో టు ద న్యూస్. ఓకే, సో ఇది దాని గురించి. సో స్పేస్ ఆర్బిట్స్ ఆర్ ఫిల్లింగ్ అప్, నిండిపోతున్నాయి. ఎందుకంటే గవర్నెన్స్ ఎంత ఫాస్ట్గా ప్రైవేట్ కంపెనీస్ శాటిలైట్స్ లాంచ్ చేస్తున్నాయి, మన గవర్నెన్స్ కానీ పాలసీస్ కానీ ఎంత ఫాస్ట్గా పాలసీస్ని రీఫ్రేమ్ చేయట్లేదు. అంటే డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు చేంజ్ అవ్వాల్సి వస్తుంది. ఎప్పుడో ఇయర్లీ 1 or 2 శాటిలైట్ లాంచ్ చేసే టైంలో పాలసీ ఫ్రేమ్ చేసి దాన్నే ఇప్పటి వరకు ఉంచుతాయి. ఇలా నో దెర్ ఆర్ మెనీ ప్రైవేట్ కంపెనీస్. మన దగ్గర స్కై రూట్ అని హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఉంది. అట్లా చాలా ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా వచ్చి శాటిలైట్స్ లాంచ్ చేస్తున్నాయి. సో ఆ స్పేస్ డెబ్రీస్ అంటే ఏంటి, ఒక దాన్ని శిథిలావస్థకు వచ్చిన తర్వాత మిగిలే పార్ట్స్. ఓకే, అవి ఒకటికొకటి కొల్లైడ్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి. సో ఇట్లాంటి పాలసీ వైడ్ డెసిషన్స్ జరగట్లేదు అని చెప్తున్నారు. దెర్ ఈజ్ నో రెగ్యులర్ వే టు చెక్ వెదర్ ద శాటిలైట్ ఆపరేటర్స్ ఫాలో త్రూ ద ప్రామిస్
టు మేక్ శాటిలైట్స్ సేవ్ వెన్ దే స్టాప్ వర్కింగ్. ఇప్పుడు శాటిలైట్స్ వర్క్ చేయడం ఆపేసినాక అవి సేఫ్గా ఎలా చేస్తున్నారు, సేఫ్గా ఉండడానికి మీ సైడ్ చర్యలు ఏంటి అని గవర్నమెంట్ అడగాలి కదా శాటిలైట్ లాంచ్ చేసే వాళ్ళని. అట్లాంటివి అడగట్లేదు. ఓకే, సో ఇలాంటి టైంలో ఏమవుతుందంటే పైన స్పేస్లో చాలా డెబ్రిస్ పెరిగి యాక్చువల్లీ వర్కింగ్ శాటిలైట్స్ని నాన్ వర్కింగ్ శాటిలైట్స్ వచ్చి హిట్ అయ్యి వర్కింగ్ శాటిలైట్స్ కూడా డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దానికి రెగ్యులేషన్స్ అవసరం. ఆ మిషన్ అవ్వగానే దాన్ని కిందికి తీసుకురావడానికి మీరేం చేస్తున్నారు అనేది కూడా ఏ కంపెనీ కూడా ప్రొడ్యూస్ చేయట్లేదు. జిస్ట్ అంటే ఏంటి, సమ్మరీ ఏంటంటే ద ఎర్త్ ఆర్బిటాల్ ఎన్విరాన్మెంట్ హెస్ బికమ్ క్రౌడెడ్. అంటే చాలా శాటిలైట్స్ అయి చాలా మెషీ అయిపోయింది, క్రౌడెడ్ అయిపోయింది. ఫ్రెజైల్ అంటే మీనింగ్ ఏంటి, ఈజీలీ బ్రోకెన్. ఓకే, ఇప్పుడు బిస్కెట్ ఈజ్ ఈజీలీ బ్రోకెన్, బిస్కెట్స్ ఆర్ ఫ్రెజైల్. ఓకే, అట్లా ఫ్రెజైల్ అంటే ఈజీలీ బ్రోక్ చేసేదాన్ని ఫ్రెజైల్. ఫ్రెజైల్ మెంటాలిటీ, అతని ఫ్రెజైల్ మెంటాలిటీ అంటే అతను ఈజీగానే బ్రేక్ అవుతాడు, అంటే ఈజీగానే ఆయన మెంటాలిటీ తగ్గిపోతుంది, అది ఎమోషనల్ బ్రేక్ డౌన్ అవ్వచ్చు అలా. సో వల్నరబుల్ అండ్ థ్రెటెండ్. వాట్ ఈస్ టుడే ఈజ్ ఎవిడెంట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నెన్స్ రాదర్ దెన్ జస్ట్ ఇంజనీరింగ్. గవర్నెన్స్ కరెక్ట్ లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది అని చెప్తున్నారు. ఇంకేంటి, ఈవెన్ డెబ్రీస్, మనం మాట్లాడుకున్న డెబ్రీస్ ఇదే. డెబ్రీస్ అంటే శిథిలాలు. ఒక బిల్డింగ్ని కూలగొట్టినప్పుడు మిగిలేదు కూడా శిథిలాలే. ఒక శాటిలైట్ మొత్తం దాని పని అయిపోయినాక మిగిలేదు కూడా శిథిలాలు. మీన్స్ థింగ్స్ విచ్ ఆర్ నో లాంగర్ యూస్. దాని డ్యామేజ్ అయిపోయింది, దాని ఫంక్షనింగ్ అయిపోయింది అయితే నో లాంగర్ ఉండేవాడిని డెబ్రీస్ అంటారు. సో స్మాలర్ దెన్ ఏ కాయిన్, ఒక కాయిన్ కన్నా చిన్నగా ఉన్న ఒక శాటిలైట్ యొక్క పార్ట్ కూడా ట్రావెలింగ్ అట్ ఆర్బిటాల్ వెలాసిటీ. ఆర్బిటాల్ వెలాసిటీ అంటే ఎర్త్ ఎంత, శాటిలైట్ జనరల్లీ ఎర్త్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతాయో అంత ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఫైన్. సో అంత ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు జస్ట్ ఒక కాయిన్ సైజ్లో ఉన్న ఆబ్జెక్ట్ కూడా హెవీ డ్యామేజ్ చేయగలదు. బికాస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంవి ఫిజిక్స్లో తెలుసుగా. ఫోర్స్ ఏంటి, వెలాసిటీకి కూడా ప్రపోర్షనల్ లేదు. సో ఒక స్మాలర్ మాస్ అయినా హయ్యెస్ట్ వెలాసిటీ వెళ్ళినప్పుడు హయ్యెస్ట్ ఎనర్జీ ఉంటుంది. ఓకే, సో ఆ ఎనర్జీ, ఆ మొమెంటం వల్ల వచ్చే ఎనర్జీ వల్ల చాలా హెవీ డ్యామేజ్ చేయగలదు. ఈవెన్ దో ఇట్స్ మాస్ ఈజ్ వెరీ స్మాల్. వెలాసిటీ ఇంక్రీజ్ అయినప్పుడు దాని ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మాస్ తక్కువ ఉన్నా సరే విత్ ఇంక్రీజ్డ్ వెలాసిటీ ఫోర్స్ విల్ బి వెరీ మచ్ హయ్యర్. ఓకే, సో క్యారీస్ ఎనఫ్ ఎనర్జీ టు డిజేబుల్ ఆర్ డిస్ట్రాయ్ యాక్టివ్ శాటిలైట్స్. ఒక చిన్న కాయిన్ సైజ్ కూడా కంప్లీట్ యాక్టివ్ శాటిలైట్స్ని బ్రేక్ చేయగలదు. అందుకోసం ఈ డెబ్రిస్ని మీరు ఏం చేస్తున్నారు ఆఫ్టర్ శాటిలైట్ ఫంక్షనింగ్ అయిపోయింది. శాటిలైట్స్ ఫర్ ఎవర్ ఉండవు కదా, సో ఆ ఫంక్షనింగ్ అయిపోయాక మీరు ఏం చేస్తారు అనే రూల్స్ క్రియేట్ చేయాలి అని ఇది చెప్తుంది. అసలు ఈ ఆర్టికల్ ఎందుకు మనకు వచ్చింది, మనం రీసెంట్లీ అటామిక్ క్లాక్ ఒక శాటిలైట్స్లో మన నావిక్ సిస్టమ్కి సపోర్ట్ చేసే శాటిలైట్లో అటామిక్ క్లాక్ ఆగిపోయింది, దానివల్ల శాటిలైట్ డిస్ఫంక్షన్గా మిగిలిపోయిందని మాట్లాడుకున్నాం కదా. సో ఆ సందర్భంలో ఇవన్నీ డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్. ఇఫ్ యూ హ్యావ్ ద దిస్ న్యూస్ పేపర్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఫ్రీ టు అవర్ సబ్స్క్రైబర్స్. ఓకే, మన టెలిగ్రామ్ సబ్స్క్రైబర్స్కి కానీ మన ఇన్స్టిట్యూట్లో వర్క్ మీన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ. సో యూ జస్ట్ గో త్రూ దిస్ ఎంటైర్ న్యూస్ ఐటమ్ and comment down the words which you don't know, so that or the comment down the statements which you will feel tough to understand either in GK standpoint or English standpoint. I'll explain in the next day class. Okay, next word for the day ఏంటంటే ఈరోజు పెట్యులెంట్. పెట్యులెంట్ అంటే ఈజీలీ ఇరిటేటెడ్ ఆర్ అన్నాయిడ్. ఎవరైనా ఈజీగా ఇరిటేట్ అయ్యి ఈజీగా అన్నాయే వాళ్ళని పెట్యులెంట్ అంటారు. ఓకే, ఒక ఓన్ సెంటెన్స్ ఏంటి, అండ్ యాక్టర్స్ పెట్యులెంట్ రెస్పాన్స్ టు షార్ప్ క్రిటిసిజం ఆన్లైన్. ఇప్పుడు బాలకృష్ణ గారు ఈజీగా ఇరిటేట్ అవుతారు. అన్నయ్య అంటే కోపం రావడం అన్నాయ్. సో అతను ద యాక్టర్స్ పెట్యులెంట్ రెస్పాన్స్ అంటే ఈజీగా ఇరిటేట్ అవ్వడం వల్ల డ్రీవ్ షార్ప్ క్రిటిసిజం, ఆన్లైన్లో క్రిటిసిజం వస్తుంది అని చెప్తున్నారు. పెట్యులెంట్ మీన్స్ ఈజీలీ ఇరిటేటెడ్ ఆర్ అన్నాయ్. ఎవరికైనా ఊరికైనా కోపం వస్తే, ఊరికైనా ఇరిటేషన్ అంటే హీ ఈజ్ ఎ పెట్యులెంట్ గాయ్. ఫైన్, సో అలా గుర్తుపెట్టుకోండి. That's it for our English vocabulary and GK for today. Hope you have learned very good. Thank you for listening to our class. We wish to contribute more to your learning. Please subscribe our channel, like our videos, comment if you have any doubts. Also, ask your friends who are in need of learning English and GK to watch our channel. Thank you. Bye bye. Have a happy learning.